వెల్కమ్ టు లిస్ట్ ఛానల్. ఈ వీడియోలో మనం 2 డ్రైవ్స్ని మెర్జ్ చేయడం అంటే మిక్స్ చేయడం ఎలానో తెలుసుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఇందులో ఈ సిస్టంలో ఎఫ్ డ్రైవ్ అండ్ ఐ డ్రైవ్, ఈ ఎఫ్ డ్రైవ్ అనేది పూర్తిగా ఫిల్అప్ అయిపోయి ఉంది. సో ఐ డ్రైవ్ అనేది పూర్తి ఎంటీగా ఉంది. సో ఈ ఎఫ్ డ్రైవ్ని ఐ డ్రైవ్ని రెండింటిని ఎలా మిక్స్ చేయడం అంటే ఒకే డ్రైవ్గా ఎలా మార్చడమో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో దానికోసం ఇక్కడ కింద స్టార్ట్ మెనూ దగ్గర రైట్ క్లిక్ చేసి డిస్క్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. లేదా ఇక్కడ మై కంప్యూటర్పై రైట్ క్లిక్ చేసి ఇక్కడ థర్డ్ ఆప్షన్ కనిపిస్తుంది మేనేజ్, రైట్ క్లిక్ చేసి మేనేజ్ ఆప్షన్పై కూడా క్లిక్ చేయాలి. క్లిక్ చేసినా కూడా మనకు డిస్క్ మేనేజ్మెంట్ అనేది ఓపెన్ అవుతుంది. సో డిస్క్ మేనేజ్మెంట్ ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎఫ్ డ్రైవ్ ఐ డ్రైవ్ రెండు చూపిస్తుంది. సో ఈ ఐ డ్రైవ్ని ఎఫ్ డ్రైవ్తో మెర్జ్ చేయడం కోసం దీనిపై రైట్ క్లిక్ చేసి డిలీట్ వాల్యూమ్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. సో దీన్ని డిలీట్ వాల్యూమ్ చేయడం వల్ల ఇందులో డేటా కూడా ఎరేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ముందే బ్యాకప్ తీసుకోవడం బెటర్. సో డిలీటింగ్ దిస్ వాల్యూమ్ విల్ ఎరేజ్ ఆల్ ఆర్డినల్ సో బ్యాకప్ ఎనీ డేటా. సో చెప్పినట్టుగా బ్యాకప్ తీసుకోవడం మంచిది. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇది 132.38 GB అన్అలోకేటెడ్ అని ఇక్కడ చూపిస్తుంది. సో ఈ అన్అలోకేటెడ్ ప్రాబ్లమ్స్ అప్పుడప్పుడు మనం విండోస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత పార్టిషన్ సరిగా చేయకపోయినా లేకపోతే పార్టిషన్ సరిగా చేయడం లేదన్న మిస్టేక్ చేసినా కూడా ఈ అన్అలోకేటెడ్ స్పేస్ అనేది జనరేట్ అవుతుంది. సో దీన్ని మనం నెక్స్ట్ ఇప్పుడు మనం న్యూ సింపుల్ వాల్యూమ్ ద్వారా కొత్త డ్రైవ్ క్రియేట్ చేయగలం. సో అప్పుడప్పుడు ఇది క్రియేట్ చేయలేకుండా అన్అలోకేటెడ్ స్పేస్ అనేది అలానే ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా అవాయిడ్ చేయడంలో కూడా ఇంతకుముందు ఒక వీడియో నేను చేసి యూట్యూబ్లో పెట్టాను, దాన్ని చూసి నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ఈ 2 డ్రైవ్స్ని ఎలా మెర్జ్ చేయాలో ముందు చూద్దాం. సో ఇప్పుడు ఈ డ్రైవ్ని ఎఫ్ డ్రైవ్తో మెర్జ్ చేయడం కోసం దీనిపై రైట్ క్లిక్ చేసి ఎక్స్టెండ్ వాల్యూమ్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసి నెక్స్ట్ ఫినిష్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న అన్అలోకేటెడ్ స్పేస్ అనేది అంటే ఐ డ్రైవ్ అనేది ఎరేజ్ అయిపోయి 157తో మెర్జ్ అయిపోయింది. ఇప్పుడు అది చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఇక్కడ చూడవచ్చు ఐ డ్రైవ్ ఎలా అయిపోయింది. ఇంతకుముందు ఎఫ్ టోటల్ ఫిల్ అయ్యి ఉండేది. సో ఈ విధంగా మనం 2 డ్రైవ్స్ని మెర్జ్ చేయవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని హౌ టు వీడియోస్ కోసం లిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా వీడియో అప్డేట్స్ అనేది మీ మెయిల్కి అలర్ట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.